రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్మేట్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఎలాంటి పంటలలో స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి కీటకాలను నివారిస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఇండోఫిల్ కంపెనీ అయితే మనకు సీజ్మేట్ అనే ప్రోడక్ట్ని అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్స్ అనేది 2 ఉంటాయి. ఇది వచ్చి మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు 42%, అలాగే ఎక్సిథయాజాక్స్ అనేది 2% అయితే ఉండడం జరుగుతుందండి. సో 2 రకాల టెక్నికల్స్ దేనికి సంబంధించినవి అంటే మేజర్గా నల్లికి సంబంధించినవండి. సో ఎర్ర నల్లి, పసుపు నల్లి సమస్యకు సంబంధించినవి. సో ఈ నల్లి వల్ల మనం మిరప పంటలో మాట్లాడుకున్నట్లయితే కింది ముడత సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. మేజర్గా మనకు ఇప్పుడు కొసలు మాడ సమస్య అనేది కూడా ఎక్కువగా మిరప పంటలో వస్తుందండి. సో వీటికి మనకు ఇది వచ్చి చాలా బాగా దోహదపడుతుందండి సీజ్మైట్ అనేది మనకు. సో ఇది 2 రకాల టెక్నికల్స్ నల్లికి సంబంధించినవి ఒకే దాంట్లో అయితే ఉంటాయి కాబట్టి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎక్సిథయాజాక్స్ ప్లస్ మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు ఉంటుంది. సో ఈ టెక్నికల్స్ ప్రాపర్ గేట్ అనేది మనకు ధనుక ఒమైట్లో ఉంటుంది. అలాగే మనకు ఎక్సిథయాజాక్స్ అనేది మనకు బెస్ట్ అగ్రో వాళ్ళది మనకు కిబ్యాక్స్లో ఉంటుంది. ఈ రెండింటిని ఒకే దాంట్లో తీసుకొచ్చి మనకు ఈ సీజ్మైట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నల్లికి పనిచేసే వాటిలో ఇది అయినా కూడా బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనము డోస్ అనేది తెలుసుకున్నట్లయితే ఈ ఉధృతి తక్కువగా ఉంటే 1 ఎకరానికి 250 ml వాడుకోవాల్సి ఉంటుంది. ఉధృతి అనేది ఎక్కువగా ఉంటే మనం ఒక 500 ml వరకు దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. పంట దశను బట్టి డోస్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. సో దాదాపుగా ఒక 80 నుంచి 90 రోజుల పంటకైతే 500 ml వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ సీజ్మైట్ అనేది. సో దీని కాంబినేషన్లో మీకు నల్లికి సంబంధించి ఏమైనా వాడాలనుకుంటే, తామర పురుగు, బ్లాక్ థ్రిప్ సంబంధించి వాడాలనుకుంటే మనకు ఈ జంప్ అనేది కూడా మంచిగా ఫలితం ఉంటుంది. అలాగే ఎక్స్బోనస్ లాంటి ఇండో అలెక్టో కానీ ఇలాంటివి కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. సో వీటిని మనం మిరప పంటలో ఇండోఫిల్ సీజ్మైట్ అనేది చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.